రేవంత్ రెడ్డి ప్రధానంగా చూసుకుంటే మూసీ ప్రక్షాళనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ తరహాలో మూసీ పరివాహకాన్ని తీర్చిదిద్దండి, సహజత్వం ఉట్టిపడేలా మంచినీరు నిరంతరం ప్రవహించేలా ఆ దిశగా ఉండాలి, పెట్టుబడులు ఆకర్షించాలని కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దానికి సంబంధించిన మూసీ ప్రక్షాళనలో గత ప్రభుత్వం చాలాసార్లు కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినటువంటి ఆరోపణలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ పూర్తిగా ప్రక్షాళన చేస్తూ అలాగే చారిత్రాత్మక కట్టడాలను అనుసంధానిస్తూ తీర్చిదిద్దడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే మనం గమనించచ్చు, చాలా దేశాల్లో ఇట్లాంటి మూసీ అంటే మూసీ అనే పేరు కాకుండా అనేక నగరాల మధ్య నుంచి పోతున్నాయి. కానీ ఇంత పూర్తిగా ఇక్కడ ఉండవు. వాటన్నిటి తీర్చిదిద్ది ఒక ఈవినింగ్ స్పాట్, ఈవినింగ్ లో ఒక రాజ్యాది ప్రదేశంగా మార్చి, అంటే దానికి నది పరివాహక ప్రాంతంలో కొంత పచ్చదనాన్ని ప్రోత్సహించి, పచ్చదనాన్ని పెంచి, అమ్యూజ్మెంట్ వీటికి సంబంధించి ఏర్పాటు చేసి, వీటన్నిటికీ అంటే పిల్లలతో వెళ్ళి సాయంత్రం పూట సరదాగా గడిపేది పిల్లలు అక్కడ ఏర్పాటు చేశారు. కానీ మన మూసీ పూర్తిగా మూసీ అంటే అది ఒక రకమైనటువంటి అభిప్రాయం వ్యక్తం వచ్చే అవకాశం ఉంది. ఈ రకంగా తయారు చేశారు. వీటిని అంటే ఈ మూసీని కోణం మూసీ అంటే ఆలోచన, ప్రస్తుతం ఉన్న ఆలోచన కోణంలో నుంచి బయటకు రావాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం కొంతకాలంగా ప్రయత్నం వచ్చినప్పటికీ అంతకు ముందు కూడా చెప్పారు, ఎన్నికల సమయంలో కూడా చెప్పారు మూసీని ప్రక్షాళన చేస్తారు, ఖచ్చితంగా తీర్చిదిద్దారు. మొన్న దావోస్ పర్యటన కూడా అక్కడ కొంత వేరే దేశాలకు లండన్ అక్కడ వెళ్ళినప్పుడు కూడా కొంత పర్యటించి వచ్చారు. అక్కడ కూడా వీటికి సంబంధించి మూసీ ప్రక్షాళన విషయంలో కొన్ని కంపెనీలు చర్చించి వచ్చారు. ఒకటి కంపెనీ కూడా దీన్ని ప్రక్షాళన ముందుకు వచ్చి కావాల్సిన సౌకర్యం ఏర్పాటు చేయడం కూడా ముందుకు వచ్చేట్టుగా ప్రకటించారు. కాబట్టి ఈ నేపథ్యంలో మూసీ ప్రక్షాళన చేయడం అనేది నిజంగా మూసీ అనేది ప్రక్షాళన జరిగితే హైదరాబాద్ కు ఒక మణిహారంగా తయారయ్యే అవకాశం ఉంది. ఇటువైపున అటువైపున మూసీకి రెండు వైపున కొంత పార్కింగ్ సౌకర్యాలను కల్పించి పార్కులు ఏర్పాటు చేసే నగర ప్రజలకు, అంటే నిత్యం బిజీగా నగర ప్రజలకు సాయంత్రం పావు గంటన గంటన వాళ్ళు ఎలా వెళ్ళి వస్తే కొంచెం రిలీఫ్ అయ్యే విధంగా ఉండాలి అనే కోణంలో చేస్తే బాగుంటుంది. ఆ కోణంలోనే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అమ్యూజ్మెంట్ తో పాటు కొంత కమర్షియల్ వీటికి సంబంధించి చేయాలి. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో మూసీ పరివాహక ప్రాంతంలో అనేక కార్యక్రమాలు పెట్టడం ఉన్నాయి. గోల్కొండ కోట తీసుకుని, సాలంగం వీధులు తీసుకుని, చార్మినార్ తీసుకోండి, మిగతా చాలా ఉన్నాయి. తారామతి, బారాదరి వీటన్ని సంబంధించి అంటే ఇట్లాంటి చాలా కట్టడాలు ఉన్నాయి మూసీ పరివాహక ప్రాంతాలు. వీటన్నింటినీ కూడా లింక్ చేసుకుంటుంటే చాలా బాగుంటుంది. ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారడంతో పాటు టూరిజం స్పాట్ గా ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయ మూసీ తయారయ్యే అవకాశం ఉంది అన్న ఉద్దేశంతో కొంత ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న హెచ్ఎండిఏ కార్యాలయంలో రేవంత్ రెడ్డి వెళ్ళి ఏ రకంగా మూసీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటి, దాని భవిష్యత్తును తీర్చిదంటే ఏం చేయాలి అన్న విషయంలో ఒక 2-3 గంటలు ఉన్నతాధికారులు సమీక్షించాలి. సందర్భంగా అధికారులు కూడా కొంత మూసీ సంబంధించి పవర్ ప్లాంట్ పరిశీలన చేసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి అక్రమ కట్టడాలు కానీ, అక్రమ